శర్మాజీకి భేటీ అని ఒక కొత్త హిందీ సినిమా, అంటే థియేటర్ సినిమా కాదు, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అమెజాన్ ప్రైమ్లో మొన్న జూన్ 28 శుక్రవారం నుంచి స్ట్రీమ్ అవుతుంది. అంటే ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి తహీరా కశ్యప్ అని ఒక లేడీ డైరెక్టర్, అమ్మాయి. అంటే ఈమె ఎవరు అంటే, ఈమె వచ్చేసి మన ఆయుష్మాన్ ఖురానా ఉన్నాడు కదా, మన హిందీ హీరో. అంటే మన వికీ డోలర్ అని ఒక సినిమా అతనిది బాగా హిట్ అయింది. ఆ తర్వాత చాలా సినిమాలు తీశాడు, మంచి హీరో. అతని వైఫ్ అనమాట తహీరా కశ్యప్ ఖురానా అనేసి. ఆ అమ్మాయి ఫస్ట్ సినిమా ఆమెనే కథ రాసుకుంది, ఆమెనే డైరెక్ట్ చేసింది. ఇక సినిమా విషయానికి వస్తే శర్మాజీకి భేటీ అనేసి, మనకు సౌత్లో, మన తెలుగులో చెప్తే మనము రెడ్డి గారి అబ్బాయో, చౌదరి గారి అమ్మాయో, లేకపోతే ఇలా ఇలా పిలుస్తాం కదా. అలా అక్కడ శర్మాజీకి భేటీ అని నార్త్ ఇండియాలో అలా కామన్గా ఇంటి పేరుతో అలా పిలుస్తారనమాట. శర్మాజీకి భేటీ లేదా గుప్తాజీకి బేటా అన్నట్టు. సో అది టైటిల్గా పెట్టారు. అంటే ఈ సినిమాలో 3 కథలు ఉంటాయి. అంటే ఒక శర్మాజీ వైఫ్ వచ్చేసి టీచరు, ఇంకో శర్మాజీ వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్. ఆ పాత్ర దివ్యదత్త చేసింది, హౌస్ వైఫ్ పాత్ర ఆ అమ్మాయి. ఇంకా టీచర్గా చేసిన ఆమె టీవీలో చాలా ఫేమస్, ఆమె సాక్షి తల్వార్ అనేసి. ఇంకొక శర్మాజీ కూతురు వచ్చేసి మన సయామి ఖేర్, మన సాయిధరం తేజ్ ఫస్ట్ సినిమా, ఏ సినిమాది రేయా ఏది, దాంట్లో హీరోయిన్ అమ్మాయి సయామి ఖేర్. సో వీళ్ళు 3 కథలు అనమాట. అందులో మెయిన్ కథలు వచ్చేసి మన టీచర్ కూతురు ఒక అమ్మాయి ఉంటుంది, శర్మాజీకి భేటీ. ఇంకొక శర్మాజీ మన దివ్యదత్త కూతురు ఇంకో అమ్మాయి. వీళ్ళిద్దరు స్కూల్ పిల్లలు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళది మెయిన్ కథగా ఈ శర్మాజీకి భేటీ ఉందన్నమాట. ఇక సినిమా కథ వచ్చేస్తే, అంటే కొత్త కథ ఏం కాదు, ఓటీటీ సినిమా కాబట్టి సింపుల్గా తీశారు. కొద్దిగా అమ్మాయి అంటే కొద్దిగా లేడీ డైరెక్టర్ కాబట్టి కొద్దిగా అమ్మాయిల సైడే ఉంది సినిమా. అమ్మాయిలు ఆడవాళ్ళ గురించే ఉంది, వాళ్ళ సాధక బాధకాల గురించే. ఒక ఫీల్ గుడ్ సినిమా అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఆ చిన్నపిల్లల పాత్రలు ఎవరైతే చేశారో అందులో ఒక చిన్న అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, చాలా బాగా చేసింది కూడా అమ్మాయి. బట్ ఏమంటే కొంచెము, అంటే 8th క్లాస్ అమ్మాయికి కొంచెం ఇలా ఈ పీరియడ్స్ గురించి, లేకపోతే ఆమెకు వజినా గురించి, లేకపోతే బూబ్స్ గురించి, ఇవన్నీ కొద్దిగా అమ్మాయితో చెప్పేయడము, కొన్ని యాక్ట్స్ చేపించడము నాకు అంతగా డైజెస్ట్ అవ్వలేదు. అంటే అమ్మాయిలు అలా, అంటే ఆ ఏజ్లో అమ్మాయిలు అలా బిహేవ్ చేస్తారా, అలా మాట్లాడుకుంటారా అనేది నాకు తెలీదు. కొంచెం టూ మచ్ అనిపించింది అది. సో ఫ్యామిలీతో చూస్తే ఇబ్బంది పడతాము. సో ఇండివిజువల్గా చూడమని చెప్తాను. ఎస్పెషల్లీ అమ్మాయిలు కానీ, లేకపోతే చిన్నపిల్లలు కానీ. అంటే మహిళలకు నచ్చుతుంది. అందులో చిన్న అమ్మాయిలు, ఆ ఏజ్ గ్రూప్ 14-15 ఏజ్ వాళ్ళు ఖచ్చితంగా చూడమని చెప్తాను. కానీ బట్ ఫ్యామిలీతో చూడదని చెప్తాను, ఇండివిజువల్గా చూడమని చెప్తాను. దానికి తోడు మన సయామి ఖేర్తో అనవసరంగా 2 బెడ్రూమ్ సీన్లు పెట్టారు. అవి అవసరం లేదు సినిమాలో. వాటి వల్ల కూడా ఫ్యామిలీతో చూడలేము. అవి తీసేస్తే దివ్యదత్త స్టోరీ కానీ, మిగతా అన్నీ కానీ బాగున్నాయి, అంటే మంచిగా ఉన్నాయి. ఆడవాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. ఇంకా మామూలుగా ఆడవాళ్ళ సినిమా, ఆడ డైరెక్టర్ కాబట్టి మగవాళ్ళని కొద్దిగా చెడుగానే చూపిస్తారు. మరీ అంత చెడుగా ఏం చూపించలేదు. ఒక మంచి హస్బెండ్ని చూపించారు, ఒక చెడ్డ హస్బెండ్ని చూపించారు, ఒక మంచి బాయ్ ఫ్రెండ్ని చూపించారు, ఒక చెడ్డ బాయ్ ఫ్రెండ్ని చూపించారు. సో విలన్గా అయితే చూపించలేదు. కానీ బట్ ఎక్కువగా ఆడవాళ్ళు, అంటే వాళ్ళు ఒక హౌస్ వైఫ్ కానీ, లేకపోతే ఒక ఉద్యోగం చేస్తున్న మహిళ కానీ, లేదా ఒక కెరియర్లో రాణించాలనుకున్న అమ్మాయి కానీ, ఇలాంటి వాళ్ళు సాధక బాధకాలు వాళ్ళు అవన్నీ ఎలా అధిగమించారు అనేది ఉంది. ప్లస్ ఆడపిల్లలు, చిన్నపిల్లలు 14-15 వయసులో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళకన్నీ ఈ సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏమేమి ఆలోచిస్తారు, ఇలాంటివన్నీ అమ్మాయి కాబట్టి అమ్మాయి యాంగిల్లో బాగానే ప్రజెంట్ చేసింది. నేను అబ్బాయిని కాబట్టి అంతగా కనెక్ట్ కాలేకపోయాను. బట్ తెలుసుకున్నాను, ఇలా ఉండొచ్చేమో, నిజమే అనిపించింది. బట్ ఏమంటే కలిసి చూడలేము, చిన్నపిల్లలతో కానీ ఫ్యామిలీస్తో కానీ. ఇండివిజువల్గా చూస్తే సినిమా పర్లేదు, బాగుంది, మంచిగానే ఉంది. 2 గంటలే కదా, బాగానే ఉంది అనిపించింది. నాకైతే నచ్చింది, పర్లేదు, బాగానే ఉంది. సో నా రేటింగ్ వచ్చేసి 3 ఇస్తాను. 3 out of 5 గుడ్ అని చెప్తాను. శర్మాజీకి భేటీ అమెజాన్ ప్రైమ్లో ఉంది. నేను హిందీలో చూశాను ఒరిజినల్, నాకు హిందీ అర్థమవుతుంది. అర్థం కాని చోట కింద ఎలాగో సబ్ టైటిల్స్ ఉంటాయి ఇంగ్లీష్లో, కొన్ని పదాలు అర్థం కాకపోయినా. సో చూడమని చెప్తాను. బట్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే కలిసి చూడలేము ఫ్యామిలీస్తో, ఇండివిజువల్గా చూడాల్సిందే.
సో అది ఈ శర్మాజీకి భేటీ అమెజాన్ ప్రైమ్లో ఉంది. నా రేటింగ్ 3/5. కుదిరితే చూడండి, ఎందుకంటే ఎలాగో బయట సినిమాలు ఏం లేవు కల్కి తప్ప. సో ఓటీటీలో ఇంకా హిందీలో ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఓకే, బాయ్.